హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. అందుకే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసా అంటున్న రానా అసలు ఎందుకు తిరిగి ఇచ్చేశారు? వన్స్ బాహుబలి తర్వాత బల్లాల దేవా అనే క్యారెక్టర్ దేశవ్యాప్తంగా చాలా గుర్తింపు వచ్చింది రానాకి. ఇప్పుడు చేసే మూవీస్కి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. అన్న నమస్తే అన్న. అసలు రానా గారు ఎందుకు అడ్వాన్స్లో తిరిగి ఇచ్చేస్తున్నారు మూవీ చేయకుండా అనే విషయం పైన మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక మంచి యాక్టర్, ఒక మంచి హీరో, ఒక మంచి విలన్, ఇక యాక్టర్ అంటే అన్నీ వేసుకుందాంలే, ఒక మంచి నిర్మాత, ఒక మంచి హ్యూమన్ ఇండస్ట్రీలో ఇట్లాంటి సద్గుణాలన్నిటి గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ వరుసలో ఉండే వాళ్ళలో రానా ఖచ్చితంగా ఉంటాడు. అవుట్ అండ్ అవుట్, డౌన్ టు ఎర్త్. చిన్న చిన్న సినిమా వాళ్ళకి ఆయనకు నచ్చితే చేయూతనిచ్చి వాళ్ళకి ప్రమోట్ చేసి నిలబెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. వేరే వేరే సినిమాలు ఆయనకు సంబంధం లేని సినిమా వాళ్ళైనా సరే మార్కెటింగ్ విషయంలో ఇబ్బంది పడుతుంటే వెళ్ళి సలహాలు ఇచ్చినవి ఉన్నాయి. తోటి స్నేహితులకి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ పంచడంలో కానీ వాట్ ఎవర్ ఏ అంశంలో తీసుకున్నా ది పర్ఫెక్ట్ హ్యూమన్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే రానా పేరు చెప్పుకోవచ్చు. అవుట్ అండ్ అవుట్. మేల్స్లో ఫీమేల్స్లో ఎవరన్నా అంటే నిజంగా చెప్పాలంటే మంచు లక్ష్మి చాలామందికి తెలీదు, చాలా రేర్ క్యారెక్టర్ ఆవిడది కూడా, అందరికీ హెల్ప్ చేస్తుంది, చాలామందికి తెలీదు. సరే వాట్ ఎవర్, ఇక రానా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రానాతో పని చేయడం నిజంగా పని చేసే వాళ్ళ అదృష్టం. రానా కంటే కూడా అడ్వాన్స్లు ఇచ్చేస్తారు రానా కాబట్టి. 2029, 2034 వరకు అడ్వాన్స్లు ఇస్తావు. అందరు హీరోలకు ఇచ్చినట్టే ఈయనకి ఇస్తావు. అందరు హీరోలు ఏం చేస్తారంటే నీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న తర్వాత నీ షూట్ టైంకి నువ్వు అనుకున్నట్టు కాకుండా ఇంకో రకంగా అవుతారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ లావు ఉన్నోడు సన్నం అవ్వడమో, సన్నంగా ఉన్నోడు లావు అవ్వడమో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అనుకోకుండా మధ్యలో రాజకీయాలకు వెళ్ళి పాపం అన్నీ తిరిగి నల్లబడ్డం, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారయ్యి వస్తారు. నీ సినిమా డేట్లు ఇచ్చా కూడా ఖచ్చితంగా నువ్వు ఎలా వస్తే అలాగే అతనితో సినిమా గబగబా కంప్లీట్ చేసేసి ఏదో రిలీజ్ చేసుకుంటావు. తర్వాత పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ వస్తాయి. అదేంటి మీ హీరోకి ఏమైంది, ఒకప్పుడు అలా ఉండి ఇలా ఉండి, అసలు డైలాగుల్లో ఇది లేదు, యాక్టింగ్లో ఇది లేదు, ఫేస్లో తగ్గింది, అన్నీ తగ్గిపోయాయి, అసలు చూస్తే మాకే భయం వేసింది, అలా ఎలా పెట్టారని చెప్పి కామెంట్లు వస్తాయి. బట్ నువ్వు ఇచ్చిన అడ్వాన్సే, ఆయన రేటే, ఆయనది ఇదే. అండ్ ఇంకొకటి, నువ్వు 2036కి అడ్వాన్స్ ఇచ్చావు ఫర్ ఎగ్జాంపుల్. 2026 నుంచి 35 వరకు అన్ని ఫ్లాప్లే. అసలు అదేంటి, ఆయన ఎదురు డబ్బు ఇచ్చినా కూడా సినిమా తీసే వాళ్ళు ఉండరు. అయినా సరే 2036కి నువ్వు ఎంతో సినిమా తీయాల్సిందే. బికాజ్ అడ్వాన్స్లు ఎవరు వెనక్కి ఇవ్వరు కాబట్టి. ఒకసారి తీసుకుంటే నువ్వే వదులుకునేపా, నేను చెప్పా ఒకసారి ఉంచుకో నువ్వే అని చెప్పి వదిలేయాలి. రానా ఎట్లాంటి మనిషి అంటే ద పర్ఫెక్ట్ హ్యూమన్ అని ఎందుకు అన్నాను అంటే, అవును కదా నేను ఇప్పుడు ఒకసారి సడన్గా నీ డేట్కి నాకేదో అయ్యింది ఒంటికి, ఆ కథకు తగ్గట్టుగా నేను పర్ఫామ్ చేయలేను, సెట్ అవ్వను, ఎందుకు పాపం మా నిర్మాతగా డబ్బేదో ఇచ్చేస్తే ఇంకొకరిని ఎత్తుక్కుంటాడుగా. అవును, ఆ ఇంకొకరిని ఎత్తుక్కున్నప్పుడు పొరపాటు నా కథ నిజంగా బాగుండి మంచిగా తీయగలిగితే హిట్ అయితే ఇంకో హీరో తెలుగు పరిచయం అవుతాడుగా, ఇంకో యాక్టర్ వస్తాడు. అవునవును, అట్లాంటి మైండ్ సెట్ అనమాట రానాకి. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అంటే ఇంకా ఎక్కువే. సో సచ్ ఏ బ్యూటిఫుల్ పర్సన్. అందుకని చెప్పేసి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటారు ఈ అంశం. ఒక నిర్మాత ఏంటి, చాలామంది రానాని పెట్టి ఇట్లా తీయాలి అట్లా తీయాలి అదని ఇన్ని సినిమాలు ప్లాన్ చేసిన వాళ్ళందరికీ ఆ టైంకి నాలో ఫిట్నెస్ కొంచెం ఇలా ఉంది, వీళ్ళకి నేను న్యాయం చేయలేను. నేను న్యాయం చేయనప్పుడు నేనే తప్పుకుంటే వాళ్ళ అడ్వాన్స్ ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకో హీరోని పెట్టుకుంటాడు. ఒడ్డు పొడుగు కొంచెం నాలాంటోడే వచ్చాడు అనుకో ఇండస్ట్రీకి, ఇంకో రానా పరిచయం అవుతాడు. దట్స్ ఆల్. ఎందుకు లైక్ ఎట్లా ఎందుకు ఇచ్చేస్తున్నట్టు అన్న? ఇందుకే నేను సెట్ అవునప్పుడు ఎందుకు ఇండస్ట్రీకి ఇంకోటి పరిచయం అవుతాడు, ఆ ప్రొడ్యూసర్ బాగుపడతాడు, డైరెక్టర్ బాగుపడతాడు, ఇంకో కొత్తవాడు వచ్చి వాడు సెటిల్ అవుతాడు. అంతే మైండ్ సెట్, అంత మించి ఏమీ లేదు. అమ్మో నా చెక్కు నేను రిటర్న్ ఇయ్యను, నువ్వు ఎట్లయితే ఇచ్చినప్పుడు అన్నీ చూసుకొని ఇవ్వాలి కదా, ఈ మెంటాలిటీ కాదు. కాబట్టి ఇచ్చేసాడు.